హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారు కదా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఏం లేదండి, ఈరోజు మధ్యాహ్నం నుంచి చిన్న బ్లాగ్ లాగా షూట్ చేశాను, అది పెడుతున్నానండి. మా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి. ఈ మధ్యాహ్నం పనుకోవటానికి వచ్చానండి. అన్నం తినేసిన తర్వాత కొంచెం సేపు పనుకున్నాను. 4 అయిపోయిందండి టైము. ఇంకా టిఫిన్ వేసుకోవాలి కదా, ఇంకా కింద అంతా పనులు ఉన్నాయి. ఆ పనులు చేసుకోవడానికి వచ్చేస్తున్నాను షాప్లోకి. వచ్చేటప్పుడు ఇంకొక అమ్మాయి కూడా వస్తుంది కదా, ఆమె మా దగ్గర పనిచేస్తుంది. అందువల్ల ఆమె కూడా వచ్చేసింది అనుకో, ఇద్దరం కలిసి చేసుకుంటామండి. ఆమె కూడా వచ్చేసింది. ఇందాక చూపించాను కదా ఆమెను. ఇప్పుడు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. ఆమె వాళ్ళ పాప అండి. ఈ అమ్మాయేనండి పనిచేసేది నా దగ్గర. ఇద్దరం కలిసి, అంటే నాకు కొంచెం చేదోడు వాదోడుగా ఉంటుంది, ఇద్దరం చేస్తాము. నేను ఒకవేళ షాప్లోకి వచ్చినప్పుడు కూడా కొంచెం చూసుకుంటూ ఉంటుంది. మా ఆయన అయితే షాప్ సర్దేసుకొని కూర్చో ఉన్నాడండి. ఇంకా ఆయన కూడా సామాన్ తేయడానికి వెళ్ళాలి. సామాన్ తెచ్చేదాకా నేను షాప్లో చూసుకుంటూ ఉండాలి. ఇదైతే అయిపోయింది కదా, ఇంకా షాప్లోకి వచ్చేసాను. మా ఆయన అయితే సామాన్ తీసుకొచ్చేసాడు. ఇంకా పిండి ఇయటానికి వెళ్ళాలి. పొద్దున్నే దోశ పిండికి కావాలి కదా, అందువల్ల ముందే నానబెట్టేసుకుంటాం. దోశకి ఇడ్లీకి కలిపి పెట్టేసుకుంటాం కదా, అందుకని దోశ మనం పిండి ఆడిపించుకొచ్చుకోవాలి. అందుకని పిండి ఇచ్చి పంపించున్నాను. అది తెచ్చేస్తాడు ఇప్పుడు. చూడండి, ఒక పక్క నూడిల్స్ తింటా ఉన్నారు పిల్లలు ఏం కదలేండి, పెద్దోళ్ళేను. ఆ అబ్బాయి ఏమో నూడిల్స్, ఫ్రైడ్ రైస్ అవి వేస్తానే ఒక పక్క టిఫిన్ కూడా కట్టిస్తూ ఉంటాడు. నేనైతే షాప్లో ఉన్నాను. మా ఆయనైతే చెప్పాను కదా పిండి ఆడించుకోవడానికి వెళ్ళాడని. ఆయన వచ్చిన తర్వాత ఇంక నేను మళ్ళీ బోండాలు బజ్జీలు వేయటానికి వెళ్ళిపోతాను. ఆయన వచ్చేసారు. ఇప్పుడు నేను మళ్ళీ ఇంకా టిఫిన్ వేసుకున్నానంటే నా పని అయిపోయినాక నేను నా పని వరకు చేసేసుకొని ఇంకేం కావాలో మళ్ళీ రేపు పొద్దుటికి ఏం కావాలో కూడా చేసేసుకొని అవును పైకి వెళ్ళిపోతానండి. మళ్ళీ 4 గంటలకు లేయాలి కదండి, అంటే నిద్ర సరిపోదని నేను కొంచెం ముందు వెళ్ళిపోతాను. మా ఆయన మూసుకొని వచ్చే లోపల కొంచెం లేట్ అవుద్ది. చూడండి, బజ్జీలు వేసాను. అట్లాగ వేసానో లేదో కానీ సన్న తూరలాగా స్టార్ట్ అయిందండి ఫస్ట్. బోండా వడ ఇందాక వేసేసాము, అదైతే షూట్ చేయలేకపోయాను. షాప్లో ఉండాల్సి వచ్చింది, అందువల్ల షూట్ చేయలేకపోయానండి. నేను వచ్చి ఇప్పుడు బజ్జీలు వేస్తున్నాను మళ్ళీ. ఇవి ఒక బజ్జీ వచ్చి 5 రూపాయలండి, చాలా బాగుంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేసుకోండి. ఈ రెసిపీ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. గ్యారెంటీ రెసిపీ ఎలా చేసుకోవాలో అన్నీ చూపిస్తాను డీటెయిల్గా. మొన్న వీడియోకి ఏమో ఒక బ్రో అడిగాడండి, ఏంది కారం ఎలా తయారు చేస్తారు చెప్పండి అని. ఈసారి నెక్స్ట్ వీడియోలో మాత్రం కారం ఎలా తయారు చేస్తాను అంటే మా స్టైల్లో మేము ఎలా కారం చేస్తామో అది మాత్రం నేను చూపిస్తాను. చూడండి, ఇందాక నేను చెప్పాను కదా వర్షం పడతా ఉందని. ఇప్పుడు కొంచెం పెద్ద చినుకులు పడుతున్నాయి. ఆయిల్లో పడితే తుప్పర్లు రేగుతున్నాయని ఒడిగేసుకున్నానండి. ఈ వాయిగానే వేసేసానంటే అయిపోద్ది. మళ్ళీ ఇది ఎత్తి లోపల పెట్టుకొని అన్నీ మోసుకోవాలంటే కష్టమైపోద్ది కాబట్టి ఒడిగేసుకున్నాను. ఈ వాయి తీసేసినాక ఇంకొక వాయి వేసేసానంటే ఈ బజ్జీల పని కూడా అయిపోద్ది. ఇంకా పిండి పని కూడా అయిపోయింది కాబట్టి ఇంకా వేరుశనగపప్పు అవి చట్నీకి వేయించుకోవాలి. అది లోపలైనా వేయించుకుందాంలే సరిపోద్ది అని చెప్పి నేను ఈ వాయి వరకు వేసేదాకా గొడుగు పట్టుకున్నానండి. ఒక పక్క గొడుగు పట్టుకొని ఒక పక్క బజ్జీలు వేస్తున్నాను. చూడండి, ఇప్పటికి 2 వాయిలు వేసేసాను. ఇది 3వ వాయి. ఇదే లాస్ట్ అయిపోద్దండి. ఇంక పిండి కూడా అయిపోవచ్చింది.
ఇందాకైతే బోండా పిండి వడపిండి అన్నీ ఉన్నాయి, ఇప్పుడు అన్నీ అయిపోయాయండి. బోండా వడ, మసాలా వడ, అలసంద వడ ఇన్ని రకాలు చేస్తామండి. సాయంత్రం అయితే పొద్దున అయితే దోశ, బోండా, మినపొడి ఒక్కటేనండి, ఇడ్లీ, ఈ 4 రకాలు చేస్తాము. సాయంత్రం అయితే బజ్జీ, బోండా, వడ, మసాలా వడ, అలసంద వడ 5 రకాలు చేస్తానండి. ఇంకా ఇడ్లీ దోశ మాత్రం వేయను. అంటే ఇడ్లీ దోశ వేస్తే చాలా వరకు ఇడ్లీ అడిగేవాళ్ళు లేరండి. సాయంత్రం పూట ఎవరో ఒకరు అడతారు, ఒకరి కోసం మనం చేయలేం కదా. దోశ అయితే ఇంకా మనం బయట పెట్టి పోయలేము. ఇంకా పొద్దున్నే మళ్ళీ టైర్డ్ అయిపోతామని చెప్పి దోశ కూడా పోయింది నేను. సాయంత్రం వరకు ఈ స్నాక్స్ లాగా లోపలే వేసేసుకుంటాను. బయట వరకు ఉదయం వరకు టిఫిన్స్ పెడతానండి. సాయంత్రం మాత్రం ఇక్కడే వేసేసుకొని తీసుకెళ్ళి బయట పెట్టేస్తాను. వాళ్ళైతే అమ్మేస్తారు, మా ఆయన మాస్టర్ ఇద్దరు కలిసి అమ్మేస్తారు. షాప్లోకి మనుషులు వచ్చినప్పుడు ఈయన షాప్లోకి వెళ్తాడు, ఆ అబ్బాయి కట్టిస్తాడు. నూడిల్స్కి ఫ్రైడ్ రైస్కి చేయడానికి వచ్చినప్పుడు వచ్చి మా ఆయన కట్టిస్తాడండి. దండి వర్షం అయితే బాగా పడి ఆగిపోయింది. ఇంకా నా పని కూడా అయిపోయిందండి. అన్నీ లోపలికి పెట్టేశాను. పొయ్యి కూడా లోపల పెట్టి చట్నీకి ఏం చేసుకున్నాను. ఏం చేసిన తర్వాత చూడండి ఎలా పడిందో వర్షం. రేపు ఇంకొక రోజు ముందుగానే ఆ మంచం కూడా తీసి లోపల వేసేసుకోవాలండి. గిన్నెలన్నీ తడిచిపోతున్నాయి. మాస్టర్ నారు అవతల రూమ్లోకి పంపించేసాం కాబట్టి ఈ రూమ్ ఖాళీగానే ఉంది. ఈ రూమ్లో మా సామాను అన్నీ పెట్టుకోవడానికి కూడా బాగా ఫ్రీగా ఉందండి. ఇప్పుడు మొన్నటిదాకా అయితే రెండు షాపులకి సంబంధించిన సామాన్ అంతా లోపల పెట్టడం వల్ల చాలా ఇరుకిరుగ్గా ఉంటుండేది. అందులో ఆయిల్ పడినా జారుతూ ఉండింది. అందుకని ఈ యువతల రూమ్లోకి ఇచ్చేసాము. చూడండి అతని సామాన్ వరకు అతను తెచ్చి సర్దేసుకుంటాడు. ఈ రూమ్ అతనికి సరిపోద్ది. మాకు వచ్చి టిఫిన్ సామాన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మాకు ఆ రూమే బెటర్ అని నేను అనుకున్నాను. అందుకే మేము ఈ రూమ్లో ఉంటున్నాము. చూడండి నేనైతే చట్నీకి ఏం చేసుకున్నాను, ఇడ్లీ కలిపేసాను, అన్నీ అయిపోయింది. కారం ఒకటే వేసుకున్నానండి. అల్లం పచ్చడికి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఉదయం వరకు అల్లం పచ్చడి వేసేస్తాను. ఇంకా అన్ని పనులు అయిపోయాయి. వర్షం పడుతుంది, వేడివేడిగా ఫ్రైడ్ రైస్ తిందామని అనిపించిందండి. అందుకని ఇంట్లో కూడా ఏం లేదులే, అన్నం చల్లగా అయిపోయి ఉంటుంది అని చెప్పి ఫ్రైడ్ రైస్ తెచ్చిమన్నాను మా ఆయన్ని. అందుకే నేను ఇక్కడ నిలబడి ఉన్నాను. ఫ్రైడ్ రైస్ మా ఆయన తెచ్చిచ్చేసాడండి. ఇంతేనండి ఈ వీడియో. మా వీడియో కానీ నచ్చిన